చైన్ స్నాచింగ్ ఎవరు చూసి నేర్చుకున్నావు, ఎందుకు స్నాచింగ్ చేసావు? 97 కల్లా నేను డ్రింక్ చేస్తున్నా సార్. అప్పుడు అంటే పేకాట క్లబ్లలో పోయి డ్రింక్ చేసిన సార్. పైసలు డబ్బులు లేనందుకు చేసిన సార్. ఎలా చేసావు? తీసుకొని అమ్మేస్తే 4000 వచ్చినాయి సార్. ఆ 4000 ఏం చేసావు? ఆ తర్వాత తిరుపతికి వెళ్ళిపోయినా, టీవీలో వస్తుంది. టోకన్లు లోపలిస్తారు కదా, బయటకు వెళ్ళి దొరుకుతాయి. లడ్డూలు అమ్ముతారు ఒక ఆయన దగ్గరనే అన్ని టోకన్స్ దొరుకుతాయి లడ్డూలు అవి. ఈ మొత్తం ఈ బ్లాక్ మార్కెట్ చేస్తుంది ఎవరి పేరు? ఆయన దొరుకుతాడు అక్కడ? దొరుకుతాయి. పోలీసు వాళ్ళకి కూడా మామూలు ఇస్తారు, 1000-2000 ఇచ్చేస్తాడు. పోలీసు రాయడం ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు ఇక కిందికి అప్పచెప్పేసి. మరి ఎందుకు హైదరాబాద్ వచ్చావు? క్రైమ్ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఓల్డ్ సిటీ వాళ్ళు ఒక 500-600 నెంబర్స్ పోలీసు వాళ్ళు తిరిగారు సార్ నా కోసం. ఇప్పుడు మళ్ళీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఇడికి తీసుకొని వచ్చారు సార్. జైల్లోకి వెళ్ళి ఏమనిపించింది? ఒక వారం రోజులు భయం అనిపిస్తుంది సార్, జైలు అంటే ఎట్లా ఉంటుందో అని. జైలు కిందకి వెళ్ళి పోయినాం నిమజ్జనం టైంలో గణేష్ గారు. సరే అని చెప్పి బ్యాండ్కి ఇట్లా కొట్టినాము. ఇట్లా ఇనాం పైసలు వస్తాయి సార్ ఎగ్రేషన్కి. ఆ పైసలు అందరం పంచుకున్నాము. రూమ్ కాడికి వచ్చినాం, బ్యాండ్ దుకాణం కాడికి మాట్లాడినాం. జర డ్రింక్ ఇట్లా వేసినాం అందరం. ఒక ఆయన అంటే మర్డర్ కేసులో మర్డర్ చేస్తున్నాం, నువ్వు లేవు? లేదు సార్. మరి పోలీసులు చెప్పలేదా నువ్వు చేయలేదు? చెప్పినాం సార్ మేము. చెప్తే ఇలా మమ్మల్ని ఎంబడి పంపించింది. కానీ జైల్లో వచ్చిన తర్వాత మీలో ఒక మార్పు వచ్చింది, జైలు అధికారులు గుర్తించారు, మీకు ఒక ఉద్యోగం ఇప్పించారు, ఒక బాట కల్పించారు. అవును సార్. కానీ కొంతమంది మళ్ళీ బయటకు వచ్చా కూడా అదే వైపు వెళ్ళాలని చూస్తుంటారు. ఎందుకంటే చేస్తుంది సార్. మళ్ళీ డ్రింక్ చేస్తే మళ్ళీ అదే పనులకి దూకుతుంది సార్. కొంతమందికి ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి నేరం చేయడు. నేరం చేసిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు. పరిస్థితుల ప్రభావం లేదా చెడు సావాసం నేరాల బాట పట్టి తర్వాత జైలు జీవితం అనుభవించిన తర్వాత వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది. అటువంటి పరివర్తన వాళ్ళని జైలు శాఖ గుర్తించి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్న వ్యక్తుల్ని ఈ వారం పరిచయం చేస్తాం. ఈ వారం మన గెస్టులు 2 ఉన్నారు. ఒకరు చైన్ స్నాచింగ్ చేశారు, మరో వ్యక్తి మర్డర్ చేశారు. నిజంగా చైన్ స్నాచింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంకొక వ్యక్తి మర్డర్ చేశారా లేదా అక్కడున్న ఆ సర్కమ్స్టెన్స్లో అతను కానీ చిక్కుకున్నాడా? ఏ పరిస్థితుల్లో వాళ్ళు నేరం చేశారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకరి పేరు శివ, మరొకరి పేరు మధు. శివ, మధు సార్ వీళ్ళిద్దరూ ఈరోజు మన గెస్టులు. వాళ్ళని అడిగి ఎలాంటి క్రైమ్ చేశారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మధు, ఫస్ట్ చెప్పు, నువ్వు నేరాల బాట ఎందుకు చదువుకున్నానంటున్నావు? సికింద్రాబాద్ పద్మారాయణలో ఉన్న నువ్వు నేరాల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? చైన్ స్నాచింగ్ ఎవరు చూసి నేర్చుకున్నావు, ఎందుకు స్నాచింగ్ చేసావు నువ్వు చెప్పాలి. నేను డ్రింక్ చేసి చైన్ స్నాచింగ్ చేసిన సార్. నీ పేరు, మీ ఊరు, మీ అమ్మగారు? నా లోకలే సార్, సికింద్రాబాద్ సీతాఫలం మండి. పుట్టి పెరిగింది కూడా అక్కడనే, ఉండేది అక్కడనే. ఎందుకు చైన్ స్నాచింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? డ్రింక్ చేసిన సార్. పైసలు డబ్బులు లేనందుకు చేసిన సార్. అంటే డ్రింక్ చేసి స్నాచింగ్ చేయడం అని కాదు కదా, దానికి ఒక ప్లాన్ ఉంటుంది. అవును సార్. అంటే చైన్ స్నాచింగ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? బంగారం వస్తుంది, అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చేసిన సార్. ఎలా చేసావు? బైక్ మీద పోయినా సార్. బైక్ మీద రోడ్ పైన బండి ఆపి వెనక ముంగట నడుచుకుంటూ పోతుంటే వెనకకి వెళ్ళి లాగి తెంపుకొని ఉరికిన 2 grams వచ్చింది సార్. తీసుకొని అమ్మేస్తే 4000 వచ్చినాయి సార్. ఆ 4000తో నువ్వు జీవితం సరిపోద్దు అనుకున్నావా? ఏదైనా వస్తాయి కానీ బీర్లు గిల్లు తాగొచ్చు అని తీసుకున్నా సార్. ఆ 4000 ఏం చేస్తావు? 4000 తీసుకొని మొత్తం తాగేసిన సార్. డ్రింక్ చేసేసిన, ఎంజాయ్ చేసేసిన సార్. 4000 రూపాయలు? అవును సార్. తిరుపతి పోయినా సార్. ఆ తర్వాత తిరుపతికి వెళ్ళిపోయినా, టీవీలో వస్తుంది.
తిరుపతికి వెళ్ళిపోయి 40 days దాకా ఎవరికి అంటే ఫోన్ టీవీలో చేయలేదు. నువ్వు చేస్తావని ఎందుకు ఎలాగొచ్చింది? టీవీ నైన్లో వాట్సాప్లో అప్పటిదప్పుడు వచ్చేసింది సార్. ఇంటికాడ ఒక ఆయన అరే నీకోసం పోలీసు వాళ్ళు వచ్చింది టీవీలో వచ్చింది అనగానే అంటే నువ్వు సీసీటీవీలో సీసీటీవీలో వచ్చింది సార్. సీసీటీవీ ఫోటోస్తోని అప్పటిదప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ ఇంటికాడికి వచ్చేసారు సార్. నేను అప్పటికి కాచిగూడ పోయి ట్రైన్ ఎక్కి తిరుపతికి వెళ్ళిపోయాను సార్. తిరుపతికి వెళ్ళిపోయి నడుచుకుంటూ ఎక్కినా సార్. మెట్లు 3500 ఎక్కిన. ఎక్కి పైన పోయి 2-3 రోజులు ఉన్నాక ఒక ఆయన లడ్డూలు అమ్ముతారు సార్. లడ్డూలు అమ్ముతారు ఒక ఆయన దగ్గరనే అన్ని టోకన్స్ దొరుకుతాయి లడ్డూలు అవి. ఆయన ఏమన్నాడు, నా దగ్గరనే జాబ్ చేసుకో, ఆ టోకన్లు పట్టుకో, ఒక బండ కింద పెడతారు టోకన్స్, అవి ఉండాలి. ఎవరన్నా పోలీసు వాళ్ళు వస్తే ఎవరన్నా ఎన్ని అడిగితే అవి తీసి ఇచ్చేసి అవి ఇట్లా కాపాలి కూర్చోమని చెప్తుండే సార్. డైలీ 300-400 ఇస్తుండే ఆయన ఫుడ్ పెట్టి. ఎంత ఇచ్చేవాడు నీకు లడ్డూలు టోకెన్? టోకన్లు ఉంటాయి సార్, 500 లడ్లు 600 లడ్లు ఉంటాయి. 1 hour లోపల అన్నీ అమ్మేస్తాం సార్. బ్లాక్లో అమ్మేస్తాం సార్. టోకెన్లో లోపల ఇస్తారు కదా, బయటకి వెళ్ళి దొరుకుతాయి. బయట ఉంటారు సార్, ఆడ బ్లాక్లో తెచ్చి 40 రూపీస్కి వాళ్ళు 4 తెచ్చుకుంటారు సార్. మేము 120 లాగా ఒకటి కొనుక్కుంటాము 4 లడ్లు. మేము 120 లాగా కొనుక్కొని కస్టమర్స్కి 50 రూపీస్కి 80 రూపీస్కి ఒకటి అమ్ముతాం సార్. లడ్డు టోకెన్ 25 రూపాయలు కదా? 40 రూపీస్కి 4 లడ్డూలు సార్. అవును, 40కి 4. నడుచుకుంటా ఒకటి ఎక్కితే ఫ్రీ లడ్డు ఒకటి వస్తుంది, 5 టోకెన్ వేస్తారు సార్. దాన్ని అది వాళ్ళు భక్తులు తీసుకోరా? భక్తులు కాదు సార్, ఇట్లా బతకనికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఈ బిజినెస్ చేస్తారనమాట. టోకన్లు తెచ్చి మీకు ఇస్తే మీరు డబ్బులు ఇస్తారు, ఎక్కువ ఇస్తారు దానికి. అట్లా సార్. ఆ టోకెన్లు అంటే లైన్లో వెళ్తున్న వాళ్ళు లడ్డూల కోసం కొంతమంది వెళ్తుంటారు. అవును సార్, లడ్డూల కోసమే కొంతమంది వెళ్తారు. ఆ టోకన్లు తెచ్చి మాకు అమ్ముతారు సార్. లేకుంటే మీరు ఎంత కొంటారు? మేము 120కి 4 లడ్లు కొనుక్కుంటాం సార్. మేము అంటే 40 రూపాయలది 3 రెట్లు కొంటారు మీరు? అవును సార్. కొని మేము అమ్ముతాం సార్. 50 రూపీస్కి ఒకటి, 80 రూపీస్కి ఒకటి సార్. సీజన్ బట్టి అమ్ముతాం సార్. 1 hour లోపల అన్ని కంప్లీట్ అయిపోతుంది సార్. అంటే అక్కడ లడ్డూలు బ్లాక్లో దొరుకుతాయనే విషయం ఎవరు భక్తులకు ఎలా తెలుస్తుంది? అడుగుతారు సార్, వచ్చి అడుగుతారు. ఆ ఏరియా అలాగ ఉంటుంది అనమాట. లడ్డూలు కొండ మీద ఎక్కడది? కొండ మీద మన టీవీ దగ్గరనే సార్. రాగి చెట్టు ఉంటుంది, ఆ టీవీ ఉంటుంది కదా సార్ పెద్దది, మన అన్నదానం కానీ కానీ సార్. ఎవరు ఈ మొత్తం ఈ బ్లాక్ మార్కెట్ చేస్తుంది ఎవరి పేరు? తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి. తిరుపతి. ఆయన దొరుకుతాడు అక్కడ? ఆయన దొరకడు సార్. దొరికితే పోలీసు వాళ్ళకి కూడా మామూలు ఇస్తారు, 1000-2000 ఇచ్చేస్తాడు. పోలీసు రైడ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాడు ఇక కిందికి అప్పచెప్పేసి. మళ్ళీ ఇక 2-3 రోజులు రాడు. నేను కూడా 30 days రెగ్యులర్ దర్శనం చేసిన సార్. నేను కూడా బ్లాక్ చేసి. ఎలాగా? తిరుపతి దర్శనం ఇప్పుడు టోకన్ బ్యారక్లో ఇడవంగానే లడ్డూల కాడికి ఉరకాలి సార్. ఫస్ట్ లడ్డూల దగ్గరికే ఉరకాలి సార్. లడ్డూల ఫస్ట్ ఆ లైన్ తీసుకోగానే ఇట్లా స్ట్రేట్గా బ్యారక్లు ఉంటాయి సార్ అన్నీ. ఈ 1 hour ఈడ 4 టోకన్లు తీసుకున్నాక మళ్ళీ 1 hour అయినాక ఫింగర్ ప్రింట్ కంప్యూటర్లో ఎక్కదనమాట. మళ్ళీ ఇంకో బ్యారక్లకి అది ఓపెన్ చేయగానే మళ్ళీ అందులో 4 అట్లా రోజు 20 లడ్లు తీసుకొని వస్తుండే సార్ నేను. 1 hourకి ఒకసారి ఫింగర్ ప్రింట్ 1 hour లోపల మళ్ళీ ఫింగర్ పెడితే దొరికిపోతాం. వాళ్ళకి 1 hour తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకో బ్యారక్లో పోయి మళ్ళీ టోకన్లు తీసుకొని వస్తుంది సార్. అంటే దర్శనం చేసుకొని వస్తాం మొత్తం అన్ని లడ్లు అన్నీ జోబులో టోకన్లు పెట్టుకున్నాక మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేస్తాం. అంటే 30 రోజులు స్వామివారి దర్శనం అవును సార్, డైలీ చేసుకున్నాం సార్. ఆ లడ్డూలు తీసుకొచ్చి మేము అమ్మేస్తుండే, ఈయనకి ఇచ్చేస్తుండే, డబ్బులు ఇస్తుండే. నీకు ఎంత వస్తుంది రోజుకి? రోజుకి నేను 300-400 అమ్ముతుండే సార్, వస్తుండే పైన. ఆ డబ్బులు ఏం చేసేవాడు? ఆ డబ్బులు రోజు ఇక కొండ దిగుడు, బీర్లు తాగుడు, మళ్ళీ బస్సులు ఎక్కుడు అదే మీదకి. అంటే పైన మందు దొరకదు? పైన దొరకదు సార్, ఏం దొరకదు. సిగరెట్ కూడా దొరకదు, ఏం దొరకదు. అంటే ఆ విధంగా ఇక్కడ పద్మారానగర్లో చైన్ స్నాచింగ్ చేసి ఆ డబ్బులతో తిరుపతి వెళ్ళి ఆ లడ్డూలు బ్లాక్లో అమ్మి, అవును సార్, ఆ డబ్బులతో మన కిందకి రావడం, తాగడం, మళ్ళీ పైకి వెళ్ళడం. మళ్ళీ పైకి పోవడం. ఓకే, మరి ఎందుకు హైదరాబాద్ వచ్చావు? హైదరాబాద్ ఇంట్లోని పోలీసు వాళ్ళు ఒక 300-400 నంబర్స్ అందరు ఫ్రెండ్స్ని అందరిని పట్టుకొని ఏడున్నా అని అందరిని అడిగింది సార్. అడిగితే నేను 40 days దాకా ఇంటికి కాల్ చేయలేదు సార్. ఇక మా అమ్మని తీసుకుపోతారు, మా డాడీని ఏడు ఉంటారు, మా చుట్టాలు ఇళ్ళ అందరి ఇంటికి తీసుకుపోయారు సార్. ఏడున్నాడు వాళ్ళు, మీ చుట్టాలు ఎంతమంది ఉన్నారని అందరు చుట్టాల ఇంట్లో క్రైమ్ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఓల్డ్ సిటీ వాళ్ళు ఒక 500-600 నంబర్స్ పోలీసు వాళ్ళు తిరిగారు సార్ నా కోసం. 40 days తర్వాత అప్పుడు ఫోన్ చేస్తే తిరుపతిలో ఉందంటే మా ఏరియా పిఎస్ వాళ్ళు ఒక 30-40 మంది తిరుపతికి వచ్చాడు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా వచ్చారు తిరుపతికి. నేను తిరుపతి పిఎస్లో ఒక ఆయన ఉంటాడు, చిలకలూడ పిఎస్ చుట్టాలు అవుతానంట సార్. ఆయన నంబర్ ఇచ్చాడు, నేను లొంగిపోతున్నా సార్ అని తిరుపతి పిఎస్లో లొంగిపోయినా సార్. తిరుపతి పిఎస్లో వస్తే అప్పుడు మళ్ళీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి
వీడికి తీసుకొని వచ్చారు సార్. చిన్న 2 గ్రామ్స్ ఏం చేసిన బంగారం అంటే అమ్మేసిన సార్ అని చెప్పిన. దేవుని అయితే నన్నైతే ఇంతవరకు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు సార్. చిన్నతో కూడా ఏడుందో మా ఫ్యామిలీని కూడా డీటెయిల్స్ అందరిని ఎంక్వైరీ చేస్తే ఆ మంచి ఫ్యామిలీ ఏడు ఏమి కేసులు చేయలేదు మంచోడే అని నాకు పోలీస్ స్టేషన్లో సిఐ కూడా ఆ చిన్నతో కూడా ఏడబెట్టిను తెచ్చిచ్చేసి నీకు ఒక్క దెబ్బ కూడా కొట్టాను అని చెప్పింది సార్. చెప్తే ఫస్ట్ నేను అమ్మాయిలు పడేసిన ట్రైన్లోకి వెళ్ళాను. మళ్ళీ ఆడికే పోవాలి, ఏడ పడేసినావు ఆడికే పోదాం నడు అంటాడు. ఆ తర్వాత ఇక చెప్పాలా కంపల్సరీ అని ఈ కాళ్ళ చేతుల మీద ఒక 10 కాళ్ళ మీద కొట్టారు సార్. చెప్పిన సార్ అడ్రస్ చెప్తే ఆయనను కూడా మార్వాడని తీసుకొని వచ్చారు. ఆయనను కూడా రిమైండ్ చేసి జైలుకు పంపించారు సార్. ఇద్దరం కలిసి జైలుకు వెళ్ళాం సార్. జైల్లోకి వెళ్ళి అనిపించింది? జైలుకి వెళ్ళాక మంచిగా ఒక వారం రోజులు భయం అనిపిస్తుంది సార్, జైలు అంటే ఎట్లా ఉంటుందో అని. ఆ తర్వాత లోపల మంచిగా స్కూల్ గీళ్ళు అన్నీ చదువు రాకుంటే రోజు ఒక అక్షరం నేర్చుకోవాలని చెప్తారు సార్. నేను ఆయన ఆల్రెడీ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ చదువుకుంటూ కూర్చున్నాను సార్. అసలు నువ్వేం చదువుకున్నావు? మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా డాడీ మెకానిక్ సార్, మమ్మీ హౌస్ వైఫ్ సార్. ఏం చదువుకున్నాను? నేను 6th పాస్ సార్ అంతే. మరి 6th పాస్ 7th వెళ్ళకుండా నువ్వు మరి దొంగతనాల కింద పిల్లలు అసలు అప్పుడు చిన్న ఉన్నప్పుడు 97 వెళ్ళి నేను డ్రింక్ చేస్తున్నా సార్. అప్పుడు అంటే పేకాట క్లబ్లలో పోయి అప్పుడు చిన్న ఉన్న ఏజ్లోనే 97లోనే 10-12 సంవత్సరాలు ఉన్నప్పుడే రోజు క్లబ్కి పోతుండే, పత్తాలు ఆడుతుండే ఉంటుండే. మా సెక్షన్ ఉండే సార్. స్కూల్కి వెళ్ళకుండా పత్తాల వైపు ఎవరు పత్తాలు ఆడుతుండే సార్. తీసుకెళ్ళారు నీకు? మా బాబాయ్ పేకాట క్లబ్లు ఉన్నాయి సార్. లోవర్ ట్యాంక్ బండ్ వార్తా పేపర్ ఉంది కదా సార్, దాని ఆపోజిట్ గ్రేటర్ హైదరాబాద్ క్లబ్ ఉన్నది. అందులో పోయి మా బాబాయ్ది క్లబ్ పెద్దవి 2 సెక్షన్లు ఉన్నాయి సార్ నేషనల్వి. ఇక అందులోనే వండుకుంటా ఆయననే రోజు 200-400 ఇస్తుండే. ఇక అందులోనే నేను కలుపుకొని నేను కూడా ఆడుకుంటుండే అందులోనే రోజు ఆడి. కానీ మరి క్లబ్కి వెళ్తున్నప్పుడు మీ మదర్ కానీ ఫాదర్ కానీ వద్దు అని చెప్పలేదా? చెప్పలేదు సార్. వెళ్ళొద్దని అని చెప్పారు కానీ మంచిగా పని చేసుకో అని చెప్పారు కానీ సార్ నేను మమ్మీ డాడీ మాట వినలేదు సార్. ఇక మా బాబాయ్ అదే ఫీల్డ్ కాబట్టి నేను కూడా ఇక అందులోనే పని చేసుకుంటా పతలా ఆడుతుండే సార్. అది పేకాట క్లబ్బులు బంద్ అయిపోయినాయి. ఇక చేయి టైడ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాక ఇక స్నాచింగ్ చేయవలసి వచ్చింది సార్. అంటే పేకాట ఆడుతున్నప్పుడే నీకు తాగుడు అలవాటు అయిందా? అవును సార్. ఆ తాగుడు అలవాటు అవడం, పేకాట క్లబ్లు బంద్ అయిపోవడం, డబ్బులు లేక అవును సార్ చైన్ స్నాచింగ్ అవును సార్ ఎంచుకున్నాం. వచ్చే డబ్బులతో తిరుపతిలో ఇంకొక అవతారం, అది కూడా నేరమే కదా? అవును సార్. మరి అక్కడ ఎవరు పోలీసులు దొరకలేదు? పోలీసు వాళ్ళకి దొరకలేదు సార్. మరి అక్కడ 40 రోజులు ఉన్నప్పుడు అమ్మా నాన్న ఎవరు గుర్తు రాలేదు నీకు? గుర్తుకొచ్చారు సార్. ఫోన్ చేసిన సార్, ఇంటికి ఫోన్ చేస్తే అందరిని పట్టుకపోతూ ఏడుస్తున్నానంటే నేను ఫుల్ బాధపడ్డా సార్. కానీ 40 రోజులు ఉన్నావు కదా? అవును సార్. ఎవరికి ఒక్క ఫోన్ కూడా ఎవరికి చేయలేదు సార్. అప్పుడు డాడీకి ఫోన్ చేసి అప్పటిదప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అందరూ ఆడుకొచ్చేసారు సార్. నేను అప్పటికే లొంగిపోయినా. అప్పుడే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి దొరికితే నన్ను కొడుతుండే సార్, బాగా కొడుతుండే, ఫుల్ పనిష్మెంట్ ఉంటుండే. మా ఫ్యామిలీని ఎంక్వైరీ అందరినీ చేశారు సార్. ఇది వేసుంటాడు వేసుంటే మంచి అంటే అందరూ మంచోళ్ళే మంచిగానే ఉంటారు అని చెప్తే అట్లా కూడా పోలీసు వాళ్ళతో దెబ్బలు తినకుండా తప్పింది సార్. నువ్వు చెప్పు, అసలు ఏ నేరం చేసి జైలుకి వెళ్ళావు? ఫ్రెండ్స్ ఏం కూడా గణేష్ పండుగ వెళ్ళి సార్, నిమజ్జనం అంటే నిమజ్జనం గణేష్ నిమజ్జనంకి ప్లాన్ కొడుతుండే మేము. ఇట్లా ఫ్రెండ్స్ ఏం పడి మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? మా మమ్మీ శారీస్ బిజినెస్ చేస్తుంది, మా డాడీ డెకరేషన్ చేస్తాడు ఫంక్షన్ హాల్. ఏం చదువుకున్నావు? 9th ఫెయిల్. తర్వాత 5 నుంచి 6 చదవకుండా మరి ఎందుకు ఇవన్నీ తిరిగావు? 9th ఫెయిల్ అయినా సార్. 9th వరకు చదువుకున్నావు, మరి 10th ఎందుకు వెళ్ళలేదు? స్కూల్లో అప్పుడు ఫ్రెండ్స్ ఏం పడి 9th ఫెయిల్ అవ్వు, 9th మరొకసారి చదవాలి కదా? చదువుకోలేదు సార్, ఇంట్రెస్ట్ లేకుండా. ఇక ఫెయిల్ అయిపోయి 9th ఫెయిల్ అయిపోగానే ఇంట్రెస్ట్ లేకుండా చదువుకో. ఏం చేసేవాడివి? ఆటో నడిపిస్తుండి, ఇంట్లో ఎంబడేసి బట్టల బిజినెస్ అవుతుండి. మరి ఆటో నడుపుకుంటూ ఉన్న నువ్వు మరి జైలుకి ఎందుకు వెళ్ళావు? అట్లనే అంటే బ్యాండ్ కొడితే పైసలు ఇస్తుండే సార్, 500 ఇస్తారు బ్యాండ్ కొడితే. ఫ్రెండ్స్ సర్కిల్లో ఇట్లనే బ్యాండ్ కొడదామని పిలిచిరు. పోయినాం నిమజ్జనం టైంలో గణేష్ గారి. సరే అని చెప్పి బ్యాండ్కి ఇట్లా కొట్టినాము. ఇట్లా ఇనాం పైసలు వస్తాయి సార్ ఎగ్రేషిటీ, ఆ పైసలు అందరం పంచుకున్నాం. రూమ్ కాడికి వచ్చినాం, బ్యాండ్ దుకాణం కాడికి మాట్లాడినాం, డ్రింక్ ఇట్లా వేసినాం అందరం. ఒక ఆయన ఎక్స్పర్ట్ అయినానేమో సుభాష్ అని ఉండే అయినా మా ఫ్రెండ్ ఏం చేసిండు, మాట్లాడాలా కొట్టుకురు ఇద్దరు. మేము ఇంట్లోకి వెళ్ళిపోయినాం, వచ్చినాం. ఇక మెట్ల మీకు వెళ్ళే లోపల ఈయన షెట్టు లేదు ఏం లేదు, ఏమైంది ఎందుకు కొట్టుకురా అంటే ఇట్లా పైసలు అక్కడ కొట్లాడి వేసిన రాయుడు, ఇద్దరు పత్తలు ఆడుకురంట తాగిరంట తెలియదు. అది మేము ఇంట్లోకి పోయినాం, అప్పుడే వచ్చింది. ఇక మాట్లాడి చేసే లోపల నేను అప్పటికి కొట్టి చంపేసింది, మాకు తెలియదు. మా ఆయన ఎంబడి ఇక నా చూసిన 5 మంది ఉంటారు కదా,
బ్యాండోలో వీళ్ళిపోండి ఏం పోలే అని చెప్పి మమ్మల్ని వీళ్ళ ధైర్యం చూసుకొని చంపేసిండు ఆయన అని చెప్పి. అంటే మర్డర్ కేసులో మర్డర్ చేస్తున్నాం నువ్వు లేవు లేదు సార్, పక్క పక్కా కన్ఫామ్. ఇద్దరం లేము సార్, A3 లేడు A2 లేడు, A1 ఒక్కడనే చేసేసాడు. మరి A2 A3 ఎందుకు వచ్చారు అందరు? ఇప్పుడు ఆయన నెంబర్ తిరుగుతాం కదా సార్, నెంబర్ తిరుగుతాం. అదే రోజు మేము ఆర్డర్కి పోయి బ్యాండ్ కొట్టేసి వచ్చినాం. మరి పోలీసులు చెప్పలేదని చేయలేదు? చెప్పినాం సార్ మేము, చెప్తే నమ్మలేరు. మీరు ఉండి మీరు ఆపలేక మీరు అని చెప్పి, ఒక ప్రాణం పోతుంటే మీరు ఇద్దరు నిలబడ్డారేమరా అని చెప్పి అట్లా మమ్మల్ని ఎంబడి బుక్ చేసి. కానీ రికార్డులో నువ్వు ఆయన పొడుస్తుంటే పట్టుకున్నావు అని కూడా చూపిస్తుంది కదా? అదేం లేదు సార్, అదే అక్కడ చేసేటప్పుడు ఆ సీసీ కెమెరా లేదు, ఏం లేదు, రూమ్లో చంపేసిండు ఆయన. చంపేసావా? మేము కాదు సార్, మా ఫ్రెండ్ చంపేసిండు. ఆయన ఎంబడి ఉన్నందుకు మమ్మల్ని కేసులో బుక్ చేసి. కేసులోకి అన్యాయంగా బుక్ అయిన తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? చెయ్యని దానికి జైలుకి వచ్చి కలిపి ఇంట్లో బాధ పెట్టి మళ్ళీ మాకు జైలు కూడా తినుడు, డ్యూటీలోకి ఇవ్వకుండా అయిపోయింది, ఇట్లా బాధపడ్డాం సార్. జైల్లోకి వచ్చి ఏం నేర్చుకున్నావు? జైల్లోకి వచ్చి మళ్ళీ ఇంకోసారి సొప్పతనే తిరగొద్దు, చెడు దోసాలు తిరగొద్దు, మళ్ళీ ఇట్లే తాగుట్లా పోయినామనుకో మళ్ళీ చెయ్యలేరా, మళ్ళీ మన మీద వచ్చి పడుతుంది, మళ్ళీ జైలు పాలు అవుతామని చెప్పి సొప్ప తిరగదు. 9వ క్లాస్ కంప్లీట్ చేసావు అక్కడ? నేను ఫెయిల్ అయిపోయాను సార్. మరి అక్కడ జైల్లో చదువుకోలేదు? చదువుకోలేదు, అంటే జైల్లో క్లాసులు ఉంటాయి సార్. ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు అంటే 9th క్లాస్ అంటే ఆ క్లాస్లో కూర్చోవాలి, చదువుకోవాలి. సార్ వాళ్ళు ఇట్లా వస్తున్నాయి, నీకు ఎంత వస్తుంది చదవడానికి రాయనీకంటే అవి రాదు. మీ ఇద్దరు జైల్లో పరిచయం, బంకులో పరిచయం? నేను బంకులో పరిచయం. బంకులో పరిచయం, పెట్రోల్ బంక్. మీ ఇద్దరు బంకులో కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరు చేసే నేరాల గురించి మాట్లాడుకున్నారు ఎప్పుడైనా? లేదు సార్, లేదు సార్, మాట్లాడుకోలేదు సార్. మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోవద్దు, డ్యూటీ అయిపోయిందంటే కదా మరి మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వస్తావా లేదా అంతే. కానీ గత నేరాల గురించి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు బయటకు వచ్చాక? అంటే మరి ఇంకోసారి నేరాల వైపు వెళ్ళకూడదు మాట్లాడుకుంటారా, లేదా ఇంకోసారి ఈ విధంగా చేస్తే దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి మాట్లాడుకుంటారు? లేదు, ఇంకోసారి మళ్ళీ జైలుకి పోవద్దు, మంచిగా పని 15,000 ఇస్తారు, జాబ్ ఇంటర్వ్యూ చేసుకుంటే 2 times లంచ్ కూడా ఆనే పెడతారు సార్. మంచిగా ఉంది, 2 times లంచ్ కూడా ఆనే ఉంటుంది సార్, అన్ని సన్న బియ్యమే. సార్లు కూడా మంచిగానే చూసుకుంటారు సార్. ఎంత వస్తుంది ఇద్దరికి? నాకు 15 వస్తుంది. 15 సార్, అని సీనియర్ జూనియర్ అని ఏం లేదు సార్, డైరెక్ట్ ఎక్కడే 15,000 ఎవరికైనా కానీ. ఏం చేస్తారా డబ్బులు? ఇంట్లో ఇచ్చేస్తాం. 12,000 ఇస్తాం సార్, 3,000 వాడుకుంటాం, బట్టలు గిన కొనుక్కుంటాం సార్. ఇప్పుడు మీరు కొంతకాలం నేరాలు చేశారు, ఇంట్లో వాళ్ళందరూ మీకు దూరం పెట్టారు, ఇప్పుడు మారారు, డబ్బులు ఇంట్లో ఇస్తున్నారు, అప్పుడు మీ అమ్మ మీ నాన్న ఎలా ఫీల్ అవుతారు? ఖుషిగా ఉంటారు సార్. ఇంటికాడ కూడా ఆనందపడుతుంది సార్. అప్పుడు అంటే ఏదో చెప్పకుండా దోస్తులు ఎంబడి తిరిగినో అయిపోయింది, ఇప్పుడు మంచిగా డ్యూటీ చేసుకుని మంచిగా ఉందా లైఫ్ అనేది, మంచిగా జీతం వస్తుంది, 4 రూపాయలు వస్తుంది, నలుగురు చూసినా కానీ ఖుషి అవుతారు. ఇప్పుడు మర్డర్ కేసు కాదు, ఏం లేదు, మంచిగా ఉన్నాడు పోరాడు అని చెప్పారు. నీకు? నాకు అయితే మంచిగానే ఉంది సార్. హైటెక్ సిటీలో డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి 10th ఇస్తారు సార్ శాలరీ, మాకైతే 2ndకే ఇచ్చేస్తారు డైరెక్ట్. హైటెక్ సిటీ బంజారాల్స్ పోతారు, వాళ్ళకి 10th ఇస్తారో 15th ఇస్తారో తెలియదు. మాకు ఇంత మంచిగా ఫుల్ ప్రిఫరెన్స్ పోలీసు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు చెప్తారు, జైలర్ సార్ చెప్తాడు, సెకండ్ పడంగానే సాలరీ వచ్చేస్తారు సార్. 2ndకే ఇచ్చేస్తారు సార్, జీతం అప్పట్లో ఏముండదు. కానీ జైల్లో వచ్చిన తర్వాత మీలో ఒక మార్పు వచ్చింది, జైలు అధికారులు గుర్తించారు, మీకు ఒక ఉద్యోగం ఇప్పించారు, ఒక బాట కల్పించారు. అవును సార్. కానీ కొంతమంది మళ్ళీ బయటకు వచ్చా కూడా అదే వైపు వెళ్ళాలని చూస్తుంటారు, ఎందుకని? చేస్తుంటారు సార్, మళ్ళీ డ్రింక్ చేస్తే మళ్ళీ అదే పనులకి దూకుతుంది సార్. కొంతమందికి ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు చేసినాం అలా కొంతమందికి డబ్బులు ఉండవు, మళ్ళీ బయటకు వచ్చాక ఏం చేద్దాం రాబోయ్, మళ్ళీ ఇంకో దొంగతనం అట్లా. అంటే వాళ్ళకి అలవాటు పడిపోయిన ఉంటాం, ఇక అట్లనే వాళ్ళు కంటిన్యూ అట్లా చేసుకొని లైఫ్కి అలా చేస్తాం. చెప్పు. అంటే తాగితేనే నేరం చేయాలనిపిస్తుంది అంటారా? అవును సార్, తాగితేనే డ్రింక్ చేస్తేనే అట్లా నేరం చేయాలనిపిస్తుంది సార్, లేకుంటే మంచిగానే ఉంటుంది. నీకు తాగడం అలవాటు ఉందా? సార్, ఇప్పుడు మన జీతాలు వస్తున్నాయి, ఆ డబ్బులతో తాగారనుకో, అప్పుడు మరి ఏమనిపిస్తుంది? తాగను సార్, లైట్గా సార్, అంతే. జీతం పడ్డప్పుడు ఒక బీర్ కొట్టేసి గమ్మున తినేసి పోతాం సార్, తినేస్తాం, మళ్ళీ మార్నింగ్ డ్యూటీ పోవాలని చెప్పి టీవీ చూసుకుంటాం, పనుకో మళ్ళీ మార్నింగ్ డ్యూటీ. కానీ మళ్ళీ దోస్తులు వచ్చి రారాబాయ్ మళ్ళీ దొంగతనం చేద్దాం లేదు సార్, అట్లనే సార్, అవన్నీ ఏం చెప్పారు సార్. ఇంకా దోస్తులు వస్తున్నారా? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే హాయ్ సార్. నీకు? నాకు అంతే సార్, వస్తున్నానంటే గతం చూసి తిన్నాను అంటే గతం డ్యూటీకి పోయినంటే డ్యూటీ పోయినా. మరి దోస్తులు వచ్చి పదరాబాయ్ దావత్ చేసుకుందాం లేదు, అట్లాంటి ఏం బాగుంది సార్, అట్లాంటి వెళ్ళుడే లేదు. ఎందుకు? ఒకసారి పోయినందుకే పెద్ద దాంట్లో నువ్వు కేసు లేదు సార్, మర్డర్ కేసులో.
అంటే ఒకవేళ జైలుకి వెళ్ళకపోయి ఉంటే మీరు ఇంకా అదే నేరాలు ఉండేవారా? ఏదైనా పని చేసుకుంటున్నా సార్. నాకు మంచి యాక్చువల్గా ఏదైనా ఆపరేటింగ్ వస్తుంది సార్. నేను డీజేకి ఇట్లా మొత్తం ప్లే చేస్తా, ఆ జాబ్లో చేసుకుంటుంటే ఈ మర్డర్ కేసులో ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి ఫ్రెండ్ ఏమో. మీ ఇద్దరు మారామని మీరు చెప్తున్నారు సార్. మీ ఇద్దరు డబ్బులు ఉన్నాయా? జీతం వచ్చిన రోజు మాత్రమే తాగుతాం, అవును సార్. తర్వాత మందు బందే అంటున్నారు. అవును సార్. ఇది నమ్మొచ్చు అంటారా? కరెక్టే సార్, అబద్ధం ఏం లేదు సార్. మీరు మారాలని మేము కూడా కోరుకుంటున్నాం, జైలధికారులు కూడా అదే కోరుకుంటున్నారు. అవును సార్. ఇక్కడ మీ ఇద్దరు చిన్న వయసులో తాగుడుకు అలవాటు పడి చెడు స్నేహంతో ఆయన తాగుడుకు అలవాటు పడి నువ్వు ఇద్దరు నేరాలు చేసి జైలుకి వెళ్ళారు, మారారు. అవును సార్. ఇప్పుడు మీలాంటి యువకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకరి తర్వాత చెప్పు. ఇంకోసారి జైలుకి పోవద్దు, మాసంటే తప్పు ఎవరు చేయకుండా అందరు మంచిగా ఉండాలా. ఇంకోసారి తప్పు చేయవద్దు, మాలాగా జైలు జీవితం అనుభవించి రావద్దు బయటికి. యూత్ ఖరాబ్ అయిపోతుంది. చెడు తాగుడుగిన గంజాగిన తాగొద్దు, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. అంటే మీరు జైలుకి వెళ్తే మీ కుటుంబ సభ్యులు అలాంటి బాధపడ్డారు? బాధపడ్డారు సార్. 9 months ఉన్నా సార్ నేను జైల్లో కూడా. చాలా బాధపడ్డారు. ఫస్ట్ టైం ములాఖత్ వచ్చినప్పుడు ఫుల్ ఏడ్చినాం సార్. ఎవరు? నేనే ఏడ్చినా సార్, అమ్మ నాయన ఏడ్చారు సార్. ఆ తర్వాత ఇక అంటే మా అమ్మ అప్పుడు బాగా ఏడ్చారు మీ అమ్మగారు? అవును సార్, ఏడ్చింది సార్. నువ్వు ఏడ్చావు? అవును సార్, నేను కూడా ఏడ్చాను. అంటే మధ్యలో జాలి ములాఖత్? జాలి ములాఖత్ సార్. అప్పటి తర్వాత ఇక అట్లా రోజు ములాఖాత్ వస్తుంటే అలవాటు అయిపోతుంది. ఇంట్లో కూడా ధైర్యం ఇచ్చారు సార్. 3 months వరకు బెయిల్ లేదు సార్ దీనికి, స్నాచింగ్కి. 45 days తర్వాత ఆ తర్వాత ఉండు ఇట్లనే పోలీసు వాళ్ళు ఇంకా తిరుగుతారు, వేరే దగ్గర కూడా స్నాచింగ్లు అవుతున్నాయి, మళ్ళీ నిన్ను పట్టుకపోతారని నేను అందుకని అన్ని రోజులు 9 months ఉండవలసి వచ్చింది సార్. అది మొత్తం ఎక్కడిదక్కడ కవర్ అయినాక ఇక మళ్ళీ బెయిల్ తీసి బయటకు వచ్చిన సార్. అప్పుడు అమ్మ తిట్టిందా? ముందే చెప్పి వినలేదు? అవును సార్, నీకు కూడా ఏమన్నది? తిరగొద్దురా దోస్తాన్లు ఎంబడి మంచిగా నా ఎంబడి బట్టల దందకి రారా, దంద చేసుకొని ఇంట్లో వచ్చి ఉండరా తినే అంటే వాళ్ళు ఎంబడి పోయినా ఖాళీ చెయ్యని మర్డర్ కేసుల మీద అవి జైలుకి పోయిన వాళ్ళు ఎంబడి నేను ఇప్పుడైనా మంచిగా డ్యూటీ చేసుకొని పెట్టాను అని చెప్పి మా ఇంట్లో. నువ్వు చెప్పు. ఇప్పుడు మన మధు చెప్పినట్లు యువకులకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏదో దోస్తాన్లా ఇప్పుడు అందరితో స్నేహం చేసినా కానీ ఎట్లా మనం చూసి స్నేహం చేసినా కానీ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతదాకానే. ఎక్కువ డీప్గా వెళ్ళినాం అనుకో ఫ్రెండ్షిప్లో చెయ్యని నేరాలు ఇట్లనే పడాలి, మళ్ళీ లోపలికి జైలుకి పోవాలి, ఇంట్లోకి బాధ, మళ్ళీ పైసలకి గీసలకి కోట్ల చుట్టూ గిట్ల చుట్టూ తిరగొద్దని మా అందరూ తమ్ములకు కానీ ఎవరికైనా కానీ ఏం చేయొద్దని చెప్పి ఇంట్లో చెప్పిన మాట నడుచుకుంటేనే మంచిగా భవిష్యత్తులో బాగుపడతామని. మధు, శివ వీళ్ళిద్దరూ నేరాల బాట పట్టడానికి 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి చెడు స్నేహం, 2 తాగుడు. మధు విషయంలో వచ్చేసరికి పెద్దలు సరిగ్గా దారి చూపించుకోవడంతో బంధువులతో పేకాట క్లబ్కు వెళ్ళి పేకాట ఆడటమే కాకుండా తాగుడుకు అలవాటు పడడం, దాంతో నేరాల బాట పట్టాడు. ఇక శివ చెడు స్నేహంతో అనుకోని విషయంలో మర్డర్ కేసులు ఇరుక్కొని జైలు జీవితం వెళ్ళాడు. వీళ్ళిద్దరూ జైలు గోడల మధ్యన వెళ్ళిన తర్వాత వీళ్ళకి సరైన మార్గంలో నడపడానికి జైలు అధికారులు సరైన కృషి చేయడంతో వీళ్ళు తిరిగి మంచి బాటలోకి వచ్చి జనజీవన శ్రమంతో కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండడానికి, సరదాగా ఉండడానికి, మంచి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తేయడానికి కృషి చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి వ్యక్తులు కూడా కుర్రాలు కూడా ఈ విధంగా వెళ్ళకుండా వాళ్ళు కూడా మంచి మార్గం వెళ్తే ఖచ్చితంగా వీళ్ళటువంటి జైలుకి వెళ్లకుండా మంచి క్రైమ్ చేయకుండా వాళ్ళు మంచి జీవితంలో వెళ్తారని కోరుకుందాం. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.